information provided in this video is for educational purposes only and should not be considered financial advice. Trading in stocks, cryptocurrencies, or other financial markets. హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 3కి వచ్చాము. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి, బిగినర్స్కి కంప్లీట్ గైడ్. వీడియో ప్రారంభం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా కావాలా? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. నేను మీకు 5 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, డిమాట్ అకౌంట్ అంటే ఏమిటి? డిమాట్ అంటే డిమార్టిలైజ్డ్ అకౌంట్ అనేది మీరు కొనుగోలు చేసిన షేర్లను డిజిటల్ రూపంలో నిల్వ చేసే అకౌంట్. ఉదాహరణ, మీరు 1000 రూపాయల దగ్గర ఒక షేర్ కొంటే ఆ షేరు మీ డిమాట్ అకౌంట్లోకి నిల్వ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లో డబ్బు నిల్వ చేసినట్లే డిమాట్ అకౌంట్లో షేర్లు నిల్వ అవుతాయి. సో పాయింట్ నెంబర్ 2, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి? ట్రేడింగ్ అకౌంట్ అనేది షేర్లను కొనడానికి మరియు అమ్మడానికి ఉపయోగించే అకౌంట్. ఉదాహరణ, ట్రేడింగ్ అకౌంట్ బై అండ్ సెల్ చేయడానికి, డిమాట్ అకౌంట్ కొనుగోలు చేసిన షేర్లను నిల్వ చేయడానికి. పాయింట్ నెంబర్ 3, బ్యాంక్ అకౌంట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ ప్లస్ డిమాట్ అకౌంట్ ఎలా కలిపి పనిచేస్తాయి. నేను మీకు ఈ క్లియర్గా 3 స్టెప్పుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తుంది. స్టెప్ నెంబర్ 2, ట్రేడింగ్ అకౌంట్ ద్వారా షేర్లు కొనుగోలు చేస్తారు. స్టెప్ నెంబర్ 3, కొన్న షేర్లు డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. సో 4వ పాయింట్, ఈ 3 అకౌంట్లు ఎందుకు అవసరం? బ్యాంక్ అకౌంట్ వచ్చేసి డబ్బు కోసం, ట్రేడింగ్ అకౌంట్ బై అండ్ సెల్ కోసం, డిమాట్ అకౌంట్ షేర్లను భద్రపరచడానికి. మనం తీసుకునే షేర్లు ఏదైతే ఉంటాయో ఆ షేర్లను భద్రపరచడానికి మన డిమాట్ అకౌంట్ అవసరం. పాయింట్ నెంబర్ 5, డిమాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయవచ్చు? నేను వాటి కోసం కొన్ని మంచి డిమాట్ అకౌంట్లను సజెస్ట్ చేస్తాను. అందులో టాప్ 5లో ఉన్న స్టాక్స్ డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను సజెస్ట్ చేస్తాను. నెంబర్ 1 జీరోదా, నెక్స్ట్ ఏంజిల్ వన్, నెక్స్ట్ గ్రో, నెక్స్ట్ అప్స్టాక్, తర్వాత ఐసిఐసిఐ డైరెక్ట్. సో వీటిలో ఏది ఓపెన్ చేసుకున్నా మీరు సరిపోతుంది. 1-2 అకౌంట్లు అయితే కంపల్సరిగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో బిగినర్స్ చేసే పొరపాటు ఏంటి అంటే, చాలా మందికి ట్రేడింగ్ అకౌంట్ మరియు డిమాట్ అకౌంట్ 2 ఒకటే అనుకుంటారు. కానీ ట్రేడింగ్ అకౌంట్ అంటే ట్రేడింగ్ కోసమని, డిమాట్ అకౌంట్ అంటే షేర్లను నిల్వ చేయడానికి అని చెప్పేసి అర్థం. సో వీడియో ముగింపు ఏంటి అంటే, ఈ వీడియోలో డిమాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో క్యాండిల్ స్టిక్ బేసిక్స్ అండ్ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.